నర్సంపేట పట్టణంలో ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే వేడుకల్లో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. కార్మికుల హక్కుల సాధన కోసం కార్మికుల గొంతుకనవుతానని అన్నారు. త్వరలోనే నర్సంపేటలో కార్మికుల సంక్షేమం కోసం నూతన కార్మిక భవనాన్ని నిర్మిస్తానని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడేను పురస్కరించుకుని భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ నర్సంపేట కార్మిక కమిటీ వారి ఆధ్వర్యంలో నర్సంపేట పట్టణంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొని కార్మిక జెండాను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఎగురవేశారు. అనంతరం 14 రంగాలకు చెందిన కార్మికులతో మున్సిపాలిటీ కార్యాలయం నుండి అంబేద్కర్ సెంటర్ వరకు నిర్వహించిన భారీ ర్యాలీని ఆయన ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో భారత రాష్ట్ర సమితి ఆవిర్భావం తర్వాత దేశంలో గుణాత్మకమైన మార్పుకు శ్రీకారం చుట్టినటువంటి శుభవేళ. ముందుగా మన రాష్ట్రంలోనే కార్మికుల యొక్క హక్కులను సాధించాలని, ఇప్పటికీ అనేక హక్కులను సాధించడంతో పాటు మిగిలిపోయినటువంటి ఏ వర్గాలకు సంబంధించి ఏ డిపార్ట్మెంట్లో తెలంగాణ ప్రభుత్వం కమిట్మెంట్ ఇచ్చిందో అవన్నింటిపైన కూడా ప్రత్యేకమైనటువంటి చొరవ చూపెట్టి త్వరలోనే అవన్నీ కూడా తక్కువ సమయంలో అమలు చేసుకుందాం. దానికోసం మీ అందరి పక్షాన నిలబడడానికి, మీ గొంతుగై నేను నిలదించడానికి నేను మీ తమ్ముడిగా, మీ అన్నగా నేను తప్పకుండా బాధ్యత వహిస్తాను. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అయ్యేటువంటి అన్ని హక్కుల విషయంలో మీ గొంతుకై నిలబడతానని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తూ